ఇప్పుడు మనం హార్మోన్స్ గురించి మాట్లాడదాం మ్యామ్. జనరల్‌గా బయట ఉండే టాక్ ఏంటంటే లేడీస్ ఊరికే స్ట్రెస్ అవ్వడము, చిరాకు పడ్డము, ఒక పీఎంఎస్ స్టేజ్ అనుకోండి, డెలివరీ టైమ్‌లో అనుకోండి అన్ని రకాలుగా. సో, వాళ్ళ బాడీ వాళ్ళ మైండ్ ఎందుకు అంత స్ట్రెస్ లెవెల్‌లో ఉంటది అన్నది అర్థం చేసుకోరు చాలామంది. ఒక్కో స్టేజ్‌లో ఎలాగ బిహేవ్ చేస్తాయి హార్మోన్స్? ఫస్ట్ మెచ్యూర్ అయినప్పుడు పిల్లలు ఏదో భయపడిపోతారు. ఏదో శరీరంలో మార్పు వచ్చేసింది. వాట్స్ హ్యాపెనింగ్ టు అస్? బ్లడ్ వచ్చేస్తుంది. ఏమవుతుంది? మళ్ళీ కొంతమంది పిల్లలకి కడుపులో నొప్పి వచ్చేస్తుంటది. డిస్మెనోరియా అంటాం. వాళ్ళకి పేరెంట్స్ వాళ్ళని దగ్గరికి తీసుకొని చెప్పాలి. ఇదంతా న్యాచురల్ అమ్మ. ఆడపిల్లలకి భయపడకూడదు. ఇలాగ అవుతూ ఉంటుంది. ఎవ్రీ మంత్ 25, 30 డేస్‌కు పీరియడ్స్ వస్తుంది. ఇది న్యాచురల్. ఇది నేచర్స్ ఫినామినన్ అని వాళ్ళకి ధైర్యం చెప్పి ఒక విధంగా వాళ్ళని మోటివేట్ చేయాలన్నమాట. మోటివేట్ చేసేసి లైన్‌లో పెట్టాలి. అది యంగ్ ఏజ్‌లో అనమాట. యాజ్ ఏజ్ అడ్వాన్సెస్ యూత్ ఉన్నన్ని రోజులు స్ట్రాంగ్‌గానే ఉంటాం అంతే. మళ్ళీ ప్రెగ్నెన్సీ, మ్యారేజ్ అవుతుంది. మ్యారేజ్ అయినాక ప్రెగ్నెన్సీ అంటాం. ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు చాలా చేంజెస్ వస్తుంది. దానికి కూడా లేడీస్ ఏ విధంగా తట్టుకోవాలంటే ఈ ఈ రోజుల్లో ఇప్పటికీ కూడా లేదమ్మా, ఇమ్మీడియేట్‌గా ఎవరు డాక్టర్స్‌ని కాంటాక్ట్ చేయడం లేదు. కాంప్లికేషన్ వచ్చినాక వస్తున్నారు చాలా అవును. మంది. ఏదైనా ప్రాబ్లమ్ వచ్చి వచ్చినాక తగ్గినప్పుడు. మేము వి గో ఆన్ టెల్లింగ్ దెమ్ యూరిన్ టెస్ట్ చేసుకుంటున్నారు, ప్రెగ్నెన్సీ పాజిటివ్. కానీ లోపల గర్భసంచి లోపల అండం ఉంటుంది. ఆ అండానికి మీ వైపు నుంచి బ్లడ్ సప్లై వస్తుంది. ఆ బ్లడ్ సప్లై రావాలి, అండానికి హార్ట్ బీట్ రావాలి. దట్ ఈస్ ద వయబిలిటీ సైన్స్, అంటే లైఫ్ సైన్స్ అనమాట. అవి ఉన్నవి లేనిది డాక్టర్స్‌కే తెలుస్తుందమ్మా. మీరు రండి అంటే చాలామంది రారు.